వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మహాభారత కాలంలో పాండవుల వనవాస సమయంలో ఈ క్షేత్రాన్ని సందర్శించారని ప్రతీతి. దేవస్థానానికి పడమరణ గల పాండవుల గుట్ట విషయాన్ని ధృవపరుస్తున్నది. పూర్వం కొమ్మాల గ్రామం ఇప్పుడున్న ప్రదేశంలో కాకుండా పాండవుల గుట్ట దేవస్థానం మధ్యలో గల ప్రదేశంలో ఉండేదని విశ్వాసం. ఇచ్చట కొమ్మిడి వారసులు కాపు వంశస్థులు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. ఇప్పటికీ ప్రస్తుత కొమ్మాల గ్రామం కొమ్మిడి వంశస్థులు కొనసాగడానికి దీనికి నిదర్శనంగా భావించవచ్చు. అప్పటి పరిస్థితుల్లో కొమ్మిడి వంశస్థులు పంట పొలాలు దేవస్థాన పరిసరాలలో ఉండేవి. ఇప్పటికీ దేవస్థానం ప్రక్కన గల చెరువు కింద వారి భూములు ఉన్న దాఖలాలు ఉన్నాయి. ఒక సంవత్సరం పనివారు దొరకక పంట కోయడం ఎట్లా అని తలంపుతో వీరు ఉన్నారు. ఆ సమయంలోనే ఒక 12 సంవత్సరాల బాలుడు వచ్చి పంటకు వస్తాను, కానీ నాకు సరైన ప్రతిఫలం ఇవ్వాలని పేర్కొన్నాడు. అప్పటికే అలసిపోయిన రైతులు ఇంటికి వెళ్లి భోజనం చేసి తిరిగి వచ్చేసరికి పంట కోయబడి ఉంది. బాలుడు కనిపించలేదు. ఆ బాలుని కోసమై చుట్టుప్రక్కల వెతకడం పక్కన గల గుట్ట కింద నిద్రపోతున్న బాలుడు కనిపించాడు. నేనే కోసినాను, ప్రతిఫలం ఇస్తే నేను వెళ్ళిపోతాను అన్నారు. వారు దాన్ని నమ్మక నీ ఇష్టం ఉన్నంత పంట ప్రతిఫలంగా తీసుకో అన్నారు. బాలుడు నాకు దక్షిణ అవసరం లేదని పేర్కొని ఒక కట్ట పంటను పట్టుకొని ఆ గుట్టల వైపు నడుస్తున్నాడు. పంట మొత్తం కదిలి బాలుని వెంట పోవడం మొదలైంది. దానికి ఆ రైతు ఆశ్చర్యపోయాడు. ఆ రైతు బాలుడిని చూడగా ఉన్న బాలుడు అదృశ్యమవడం, అంతా ఎచ్చటికి అచటనే నిలిచిపోవడం జరిగింది. దీంతో బాలుడు గూర్చి వెతికిన రైతు నిరాశతో ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు రైతు కలలోకి ఆ బాలుడు వచ్చి, ఎన్నో సంవత్సరం నుండి పక్కన వెలిసి ఉన్నావు, నీవు ప్రతిఫలంగా పూజలు నిర్వహించు, మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఆ రైతు ఉదయం తోటి రైతులతో కలిసి ఆ గుట్ట పరిసరాల్లో వెతకగా స్వయంభుగా వెలిసి పూజలు అందుకుంటున్నాడు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు, కాంగ్రెస్ నాయకులు సాయిల్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణనరసింహస్వామి దేవస్థానం గ్రామం కొమ్మాల మండలం తీసుకుంట వరంగల్ జిల్లా. ఈ యొక్క ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు చేస్తున్నటువంటి భక్త జనానికి కూడా స్వాగతం సుస్వాగతం. మనకి ఈ యొక్క ఉత్సవాలు 6/3/2025 నుండి 20/3/2025 వరకు జరుగును. ఈ యొక్క మనకు 10వ తారీఖు వచ్చేసి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మనకు 14 నుంచి మనకు రథోత్సవం దాకా 5 రోజుల కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ఈ యొక్క ఉత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సెలవు పందిళ్ళు, క్యూ లైన్స్, తాగునీటి వసతి, శానిటేషన్ పైన ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. మనకు ఎందుకంటే చెత్త ఎక్కడ ఉన్నా కూడా వెంటనే తీసేసి డంపింగ్ చేసే విధంగా కూడా కార్మిక సిబ్బందిని కూడా జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు మన రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశానుసారంగా వివిధ శాఖల ఉన్నతాధికారుల సమన్వయంతో మేము పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే భక్తులకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిరంతరంగా విద్యుత్ ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మనకు ఈ మధ్య కాలంలో చిన్న వైరస్లు కూడా రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆర్టీసీ వారు కూడా మనకు వెంటనే గమ్యాన్ని చేర్చే విధంగా భక్తులను చేర్చే విధంగా కూడా ఆర్టీసీ వారు కూడా బస్సులు వెంట నడిపే విధంగా కూడా తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనకు ఆర్డబ్ల్యూఎస్ వారు కూడా వాటర్ సప్లై కూడా నిరంతరంగా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకు R&B వాళ్ళతోటి కూడా రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే సూచన బోర్డులు పెట్టి మూల మలుపులు ఉన్నాయి, ఇబ్బందులు కాకుండా ఉండే విధంగా కూడా వాళ్ళతోటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ సిబ్బందితో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వివిధ గ్రామాలలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను తీసుకొచ్చి మన కార్యదర్శుల ద్వారా వాళ్ళతోటి నీట్గా శుభ్రం చేయించడానికి కూడా తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.